హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము హోండా GX 160 ఇంజిన్ విత్ త్రిపుల్ కే తోక పొడవు బోటుకి ఇచ్చిన ఇంజిన్ బాగు చేయడానికి మేము ఫీల్డ్ మీదకి వెళ్ళాము. అది చాలా పెద్ద చెరువు అనమాట. ఆ చెరువులో చేపలు అవి పడతా ఉంటారు. దానికి వాడే బోట్ ఇంజిన్ ప్రాబ్లం వస్తే రిపేర్ చేయడానికి మేము అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ కస్టమర్ మాకు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇంజిన్ చాలా సార్లు గుంజాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు గుంజితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినా కూడా మధ్యలో ఆగిపోతుంది. దానివల్ల మేము చెరువు మధ్యలోకి వెళ్ళినప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా చూడమని చెప్పడంతో మీ ఇంజిన్ చెక్ చేసాము. చెక్ చేస్తే మాకు పెద్ద ప్రాబ్లం కనిపించలేదు. చిన్న ప్రాబ్లమే. ఇక మైనర్ ప్రాబ్లం తోటి మేము వెంటనే కార్బెటరు ప్లగ్ ఓపెన్ చేసి రెండింటిని క్లీన్ చేసి చూసాము. కార్బెటర్ క్లీన్ చేస్తే సెట్ అయిపోయింది. పెట్రోల్ సర్క్యులేషన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ పైపులు కూడా క్లీన్ చేసి ఫిల్టర్ కూడా క్లీన్ చేసి పెట్టేశాము. తర్వాత స్పార్క్ ప్లగ్ మాత్రం రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సహజంగా ఈ బోట్ ఇంజన్లకి స్పార్క్ ప్లగ్ మీద వాటర్ అవి పడతా ఉంటాయి కాబట్టి, అలాగే ట్యాంకులో కూడా వాటర్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ట్యాంకులో పెట్రోల్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం, స్పార్క్ ప్లగ్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవటం, ఎయిర్ ఫిల్టర్ ఒకటి మెయింటెనెన్స్ క్లీన్ చేసుకుంటా ఉన్నట్టయితే ఎయిర్ ఫిల్టర్ కూడా మీరు ఓపెన్ చేసి ఆ స్పాంజిని సరుపు నీళ్ళల్లో కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ తడితోటి పెట్టేస్తే మీకు ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్గా ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు పెట్రోల్లో కడుగుతూ ఉంటారో అలా చేయకూడదండి. అలా చేయడం వల్ల ఫిల్టర్ త్వరగా పాడైపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పనిలో పాటుగా ఈ బోట్ ఇంజన్లో ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసేసాము. ఆయిల్ మెయింటెనెన్స్ కూడా బాగా చూసుకోండి. ట్యాంక్లో పెట్రోల్ ఎక్కువగా నిల్వ ఉండకోకుండా చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్లు మీరే చూసుకోవడం వల్ల మెకానిక్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని ఉండదు అనమాట. ఎందుకంటే ఈ పొడవు ఇంజన్లో బోట్ ఇంజన్లో సహజంగా ఎక్కడ వాడుతూ ఉంటారంటే పెద్ద పెద్ద చెరువుల్లోనూ నదుల్లోనూ సముద్రాల్లోనూ చేపల షికారుకి వెళ్ళేటప్పుడు వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు నది మధ్యలోకి వెళ్ళినప్పుడు కానీ చెరువు మధ్యలోకి వెళ్ళినప్పుడు కానీ ఇంజిన్ ఆగిపోతే అది అక్కడి నుంచి రావడం మీకు కొద్దిగా ప్రాబ్లంగా సమస్య అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇలాంటి ఆగిపోయే ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఈ డీటెయిల్ చెప్తున్నాము. ఫైనల్గా మన బోట్ ఇంజన్ రెడీ అయిపోయింది. మరి కంపల్సరీ దీన్ని నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆగుతుందో లేదో చెక్ చేయాలి. కాబట్టి నాకు నీళ్ళు అంటే చాలా భయం. అయినా సరే భయపడుకుంటేనే చెక్ చేయడానికి ఎక్కాను అనమాట. పొడవ నేను మా రాధాకృష్ణ అన్న ఏం కాదులేరా అన్న అంటేనా ధైర్యం చేసి పొడవ ఎక్కి ఫీల్డ్ మీదకి వెళ్ళాము చెక్ చేయడానికి. దగ్గరలో నుంచి వీడియో అటు ఆ ఇంజన్ అటువైపు అంతుంది. సరిగ్గా గమనించండి, నా ఫేస్లో చాలా భయం ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు నీళ్ళు చాలా భయం. పొడవలో ఒక చోట కూర్చున్న మనిషి ఇంకో చోట కదలకూడదంట. అలాగే భయపడుతూనే కూర్చుండిపోయాను. వీడియో తీసేటప్పుడు కూడా చాలా భయపడతా తీసాము. ఫోన్ ఎక్కడ నీళ్ళలో పడిపోద్ది అని కొద్దిసేపు మా రాధాకృష్ణకు ఫోన్ ఇచ్చాను, కొద్దిసేపు నేను తీశాను వీడియో.
అమ్మయ్య ఫైనల్గా ఒడ్డుకి చేరుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.